ఎండిపోయిన చెట్టు అని మనం ఏం చెప్తామో తెలుసా? ఆ చెట్టుకి ఒక్క ఆకు కూడా ఉండదు, కానీ ఈ చెట్టుకు ఆకు ఉంది, అందుకని ఈ చెట్టు ఎండిపోలేదు. ఒకవేళ ఆకు రాలిపోతే వాళ్ళు చెట్టుని నరికేస్తారు. ఆ ఐడియా, మన ఆకుని దారంతో కట్టేస్తే. అవును బన్నీ, అది కూడా మంచి ఐడియా. నేను ఇప్పుడే వెళ్ళి తాడు తీసుకొస్తాను. పెయింటింగ్ రెడీ అయింది. పెయింటింగ్ త్వరగా పూర్తి చేసావు, లేదంటే రోజంతా వేస్తూ ఉండేవాడివి. శబాష్ శబాష్, సూపర్, ఎంత బాగా వేశాడు. థ్యాంక్ యూ. ఒరేయ్, నిన్నేను పొగట్టం లేదు, నిన్నే అడుగుతున్నాను, నువ్వు వేసిన పెయింటింగ్ ఏంటి? ఇది తేనెటీగల యొక్క తేలిపట్ట. తేనెపట్ట. కానీ హనీ, తేనెటీగల తేనె పట్టు పచ్చ కలర్లో ఉండదు. అవును, నాకు అది కూడా తెలుసు, ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ తప్పితే ఇంకో కలర్ లేదు. అన్నయ్య, బ్రహ్మాండం, డిజైనర్ లాగా బాగా వేశావు. అది తేనెపట్టులాగా లేదు, ఏదో అపార్ట్మెంట్ లాగా ఉంది. తేనెటీగలు వీటిని గుర్తుపట్టలేవు, ఇదేమిటో తెలియటం లేదు. ఏంటి అనుమానమా? కానీ ఇదేంటి సౌండ్? సరే పదండి, మనం వెళ్ళి చూద్దాం. ఎవరు మీరు? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నలుగురు వచ్చారు, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది చాలా దారుణం అండి. నా పేరు చోర్మా భోపాలి. నాకు ఆ చెట్టు నరికేందుకు ఆర్డర్ వచ్చింది. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదా? సరే ప్యారీ మోహన్, ఆ చెట్టుని నరుకు, త్వరగా నరుకు. అవును, మీరు ఎందుకని ఇప్పుడు ఈ చెట్టుని నరికేస్తున్నారో చెప్పండి. ఆ చెట్టు ఎండిపోయింది, చూస్తే తెలియట్లేదా? ఇక దీని వల్ల ఏ ఉపయోగం లేదు, కానీ దీన్ని నరికిన తర్వాత చాలా విషయాలకి వాడుకోవచ్చు. కానీ చెట్టుని నరకడం చాలా పెద్ద తప్పు, తెలుసు కదా. ఏంటి చాలా తప్పైన విషయమా? కానీ ఎండకి ఎండిపోయిన చెట్లని నరికి పారేయడమే నా పని, అర్థమైందా? ఆఫీసర్, ఆ? చూడండి, చెట్టంతా ఎండిపోలేదు. అరే నువ్వేమంటున్నావు? దాని మీద ఒక ఆకుంది. ఈ ఆకునెలా నేను చూడకుండా వదిలేశాను? చెట్టుకి ఒక ఆకున్నా గాని మీరు దాన్ని నరకనే నరకకూడదు. ఏ సమస్య లేదు, ఆ ఆకుతో కలిపి నరికేస్తే పని అయిపోయింది. నేను రేపు ముందుగా వచ్చి ఆ చెట్టుని ఆకుని నరికి పారేస్తాను. నా పేరు చోర్మా భోపాలి, ఊరికినే వదులుతానా? ఏ పిఆర్ఈ మోహన్, రా వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి బన్నీ? ఈ ఆకు కూడా రేపటికి వాడిపోతుంది. ఐడియా, మనం ఒక పని చేద్దాం, ఆ ఆకుకి గమ్ వేసి బాగా అతికిద్దాం. శబాష్ శబాష్ శబాష్, అలా చేస్తే అది కింద పడదు. నేను ఇప్పుడే వెళ్ళి గమ్ము తీసుకొస్తాను. అరే ఇదేంటి బయటికి రానట్టుంది? పొపాట్, బాగా గట్టిగా ప్రెస్ చేయి. ప్రెషర్ ఇవ్వు పొపాట్, ప్రెషర్ ఇవ్వు. అరే ఇంకా బాగా ప్రెషర్ ఇవ్వు పొపాట్, నువ్వు తోతరం మిత్రుడివే కదా, బాగా ప్రయత్నించు. అరే సడన్ గా నాకేమైంది? అరే నేను ఈ చెట్టుకు అంటుకుపోయినట్టున్నాను. నువ్వు ప్రెషర్ తో పాటు నీ బుర్రను కూడా వాడుండొచ్చు కదా. ఏయ్, నేను ఉదయాన్నే స్నానం చేసి వచ్చాను, మరి నన్ను ఎందుకు ఇప్పుడు తడిపావు? చెట్టు బాగా ఎండిపోయింది కదా, అందుకే నీళ్లు పోస్తున్నాను. ఇక చూర్మా భోపాలి ఈ చెట్టుని నరకడానికి రారు. శబాష్ శబాష్ శబాష్, అసలు ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందో చెప్తావా? నా తల్లో చాలా మసాలా ఉంది పొపాట్. పెద్దోడా, ఎండిపోయిన చెట్టుకి నీరు పోసి మనం దాన్ని కాపాడలేం, మనం దాన్ని పచ్చదనంతో నింపాలి. నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది, ఆ కలర్ తో మనం ఈ చెట్టు కలర్ నే మార్చేద్దాం. ట్రైన్ లో టికెట్ తీసుకోకుండా చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఎండిపోయిన చెట్టు పచ్చగా ఎలా మారిందో నాకు తెలుసు. చెప్పట్లో
అరే హనీ, ఎండిపోయిన చెట్టు అని మనం దేని చెప్తామో తెలుసా? ఆ చెట్టుకి ఒక్క ఆకు కూడా ఉండదు, కానీ ఈ చెట్టుకు ఆకు ఉంది, అందుకని ఈ చెట్టు ఎండిపోలేదు. ఒకవేళ ఆకు రాలిపోతే వాళ్ళు చెట్టుని నరికేస్తారు. ఆ ఐడియా, మన ఆకుని దారంతో కట్టేస్తే? అవును బన్నీ, అది కూడా మంచి ఐడియా. నేను ఇప్పుడే వెళ్ళి తాడు తీసుకొస్తాను. హనీ, హనీ, మమ్మల్ని కాపాడు. నువ్వేం దిగులు పడుకో చెట్టు, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఆ ఆకుని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. హనీ, నా సోదరా, ముందు మమ్మల్ని కాపాడు. మీరిద్దరు ఎందుకని ఇలా ఎల్లడుతున్నారు? చాలా జాలీగా ఉంది, అందుకనే. హనీ, ముందు మమ్మల్ని కిందకి దింపు. జాలీగా ఉందని చెప్తున్నారు కదా, మరెందుకని కిందకి దిగుతారు? ఇక్కడ మేమేం జాలీగా లేము, ముందు మమ్మల్ని కిందకి దింపు. ఇలా చూడండి చెట్టు అన్నయ్య, దయచేసి వాళ్ళని వదిలేయండి. అరే, మన భాష ఆ చెట్టుకు అర్థం కాదు. హనీ, నువ్వేం చేస్తున్నావు నా సోదరా? మన మాటలే కదా చెట్టుకు అర్థం కాదు, అందుకే నేను ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వేశాను. శబాష్ శబాష్ శబాష్. మేమేమో ఇక్కడ చాలా దారుణంగా ఇరుక్కున్నాం, నువ్వేమో మ్యూజిక్ వేసుకుని డాన్స్ ఆడుతున్నావు. రకరకాల ధాన్యాలతో పిండి తయారు చేయొచ్చు. హనీ కాపాడడానికి వచ్చాడు, మ్యూజిక్ ప్లే చేశాడు. చప్పట్లో. ఒకవేళ నేను ఇక్కడి నుంచి బయట పడ్డానే అనుకోండి, వాడిని ఒక చూపు చూసేస్తాను కన్నా గారు. హనీ సోదరా, నువ్వు చెట్టు విషయం మర్చిపోయి మమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించు. ఓరి నాయనో, ఆ ఆకు రాలిపోయింది, పట్టుకోండి. దాన్ని ఆ చెట్టుకి అతికించాలి. తనెందుకు పోస్ట్ లో అతుక్కున్నాడు? అదిగో ఆకు అటుపక్క ఎగురుతుంది, వేగంగా వెళ్ళండి. శబాష్ శబాష్ శబాష్. మనం నలుగురు అదొకటే, మరి అయితే మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? నిన్ను కాపాడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం చెట్టు. ఈ రోజు వరకు నీకు కృతజ్ఞతలు. నేనెప్పుడూ నిన్ను గుర్తు పెట్టుకుంటాను. నేను కూడా నేను మిస్ అవుతాను, అనుమానమా? ఇది చూడు అన్నయ్య, ఈ రోజు నువ్వు కడుపు నిండా తిను. అవును, ఈ నెల ఇంత త్వరగా వచ్చారు. త్వరగా కాదు హనీ, తెల్లవారిపోయింది. ఆఫీసర్ చెప్పాడు కదా రేపు మళ్ళీ వస్తానని. మరి ఎందుకని ఈ రోజు వచ్చారు బన్నీ? ఆయన చెప్పిన రేపు ఈ రోజే. మనకి ఈ రోజు అన్నది అది నిన్నటి రోజు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి బన్నీ? ఏదో ఒక ఐడియా వేసే తీరాలి, అనుమానమా? ఆ చూర్మ బొప్పాలి చెప్పాడు, ఆకు రాలకుండా ఉంటే ఆ చెట్టుని నరకును అన్నాడు. ఐడియా, మన హనీ వేసిన తేనె పట్టు బొమ్మ ఉంది కదా, దాన్ని ఆ చెట్టుకి అతికిద్దాం. మరి వాళ్ళేమనుకుంటారంటే చెట్టు మీద తేనె పట్టు ఉందనుకుంటారు, ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. హనీ నా సోదరా, నువ్వు వేసిన ఆ డ్రాయింగ్ పచ్చటి ఆకులా ఉంది. ఆ ఆఫీసర్ రావడానికంటే ముందు మనం దాన్ని తీసుకెళ్లి ఆ చెట్టుకి అతికిస్తే వాళ్ళు నరకకుండా ఉంటారు. అప్పుడే మనం చెట్టుని కాపాడగలం. అయ్య బాబోయ్, అద్భుతం, సూపర్. ఎంత గొప్ప ఐడియా.
దాన్ని మనం వెంటనే అమలుపరచాలి. ఏంటి అనుమానమా? ఏ, ఏ, త్వరగా చెయ్యి, వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. పని అయిపోయింది. అరే ఏంటయ్యా ఇది? నిన్న తప్పించుకున్నావు, ఈ రోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. నా పేరు చోర్మా భోపాలి. ఊరికినే అన్నారా ఏంటి? అరే ఇదేంటి, ఇది అర్థం కావట్లేదే. ఆకిలా ఊగుతానే ఉందేంటి, కింద పడట్లేదు. అరెరే, ఏంటి ఇలా జరిగింది? ఓహో, అందరూ నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? మీ అందరికీ ఒక విషయం తెలియదు, నేను లోకంలోనే చాలా పెద్ద మూర్ఖుణ్ణి. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? త్వరగా చెట్టుని నరికేయ్. సార్, ఈ చెట్టు ఇంకా పూర్తిగా ఎండిపోలేదు. ఇందులో ఇంకా 2-3 ఆకులు ఉన్నాయి, చూడండి. అరెరే, అద్భుతంగా ఉందే. ఇదెలా జరిగింది? ఈ ఎండిపోయిన చెట్లలో ఈ అతిశయం ఎలా జరిగింది? ఈ ఆకులు ఎలా వచ్చాయి? దానికి కారణం ఈ పిల్లల శ్రమ, పట్టుదలే. ఏంటి శ్రమ, పట్టుదల? ఈ చెట్టుకి వాళ్లే ఆహారం పెట్టారు, నీళ్లు పోశారు, మ్యూజిక్ ప్లే చేశారు, ప్రేమగా మాట్లాడారు. వాళ్ళ ప్రేమను చూడగానే ఆ చెట్టుకి మళ్ళీ ప్రాణం వచ్చింది. చప్పట్లో. ఇది కూడా కవితేనా? టిఫిన్ తినేటప్పుడు పూరితో పాటు టీ అవసరం లేదు. అలాగే నా కవితలు కూడా అందరికీ అర్థం అవ్వాలని ఏం లేదు. చప్పట్లో. అవునవును, చప్పట్లు కొట్టండి. అది నువ్వు చెప్పిన డబ్బా కవిత కోసం కాదు, ఆ పిల్లల శ్రమ, కృషి కోసం. ఇక మీరు ఆ చెట్టుని నరకరు కదూ? ఖచ్చితంగా లేదు. నరకం పిల్లలారా, ఇక మేము దీన్ని ఎప్పుడూ నరకం. రావయ్య, ప్యారీ మోహన్, వేరే ఏమైనా చెట్టు రిపోర్ట్ రాద్దాం. మనం ఒక చెట్టుని బ్రతికించాం.